Hello all, welcome back to our channel. So students, in this video we will discuss consignment accounts. Okay, so consignment accounts nunchi elanti type of question vachina kuda ee video evaraithe first nunchi last varaku chustaro you can easily finish this whole chapter by watching this video. So ఇందులో నేను ఓన్లీ మెటీరియల్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది బికాజ్ ఐ హ్యావ్ నో టైమ్ టు ఎక్స్ప్లెయిన్ మాన్యువలీ. సో నేను చెప్పేది అని చూపించేది ఏదైతే ఉంటుందో వీడియోలో కొంచెం జాగ్రత్తగా వినండి సో దట్ మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? సో మై ఇంటెన్షన్ వాజ్ ఓన్లీ టు గివ్ ది ఎక్స్ప్లెనేషన్ వీడియో టు యూ ఆల్. సో చాలామంది మన ఛానల్లో ఉన్న వీడియో కోసం ఎదురు చూస్తున్నారు. సో అలాంటి స్టూడెంట్స్ కోసం అని చెప్పేసి వీడియో చేయడం జరుగుతుంది. సో స్టూడెంట్స్, మీరు ఏం టెన్షన్ పడకండి. ఇప్పటికైనా కూడా మీకు ఏం రాకపోయినా కూడా నో ప్రాబ్లం, I can tell you. Okay, so here in consignment account you need to prepare 3 accounts ma. First one is consignment account, second one is consignee account, goods sent on consignment account is the third account. అసలు ఏంటి కన్సైన్మెంట్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అనేది ఉన్నా, ఏ అనే పర్సన్ ఓనర్, నాకు హైదరాబాద్లో ఒక బ్రాంచ్ అనేది ఉంది. సమ్ ఎనీ కైండ్ ఆఫ్ బిజినెస్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ థింగ్స్ అనమాట. ఒక బ్రాంచ్ హైదరాబాద్లో ఉంది అండ్ ఐ హ్యావ్ ఓపెన్డ్ అనదర్ బ్రాంచ్ ఇన్ సికింద్రాబాద్. సో బట్ నీ ఒక్క పర్సన్ని హైదరాబాద్ బ్రాంచ్లో సికింద్రాబాద్ బ్రాంచ్లో ఎట్ ఏ టైం అవైలబుల్గా ఉండను కాబట్టి నేను బి అనే పర్సన్ని హైర్ చేసుకున్నాను. సో నేను కన్సైనర్ ఈజ్ నథింగ్ బట్ ఓనర్ ఆఫ్ ది బిజినెస్. ఇప్పుడు కన్సైనీ ఏమవుతాడు? హీ ఈజ్ ద ఏజెంట్ ఆఫ్ ది బిజినెస్. ఓకే, తను నా ప్లేస్లో నేను ఈ బ్రాంచ్లో నేను ఏదైతే వర్క్ చేస్తున్నానో ఆ పర్టికులర్ వర్క్ మొత్తం తను ఆ సికింద్రాబాద్ బ్రాంచ్లో చూసుకుంటాడు. సో ఇక్కడ చూడండి, ప్రొఫార్మా కన్సైన్మెంట్ అకౌంట్లో మోస్ట్లీ ఇవే రిపీట్ అవుతాయి, ఇంకేం రిపీట్ ఉండదు. సో టు గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అంటే నేను హైదరాబాద్ బ్రాంచ్ నుంచి సికింద్రాబాద్ బ్రాంచ్కి కొన్ని గూడ్స్ పంపుతున్నాను. ఒక 100 or 200 గూడ్స్ని పంపుతున్నాను. ఒక్కొక్క దాని రేటు 300 రూపీస్ అనుకోండి. ఎందుకు పంపుతున్నాను? కన్సైనీకి ఆ బ్రాంచ్లో వాడు సేల్ చేయాలి కాబట్టి దాన్ని గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అంటాం. గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అంటే క్వశ్చన్లో వాడు ఎన్ని గూడ్స్ పంపుతున్నాడు, ఒక్కొక్క దాని వాల్యూ ఎంత అంటాడు. సో 100 గూడ్స్ అంటాడు, ఒక్కొక్క దాని వాల్యూ 10 రూపీస్ అని అంటాడు. సో 100 into 10 1000. సో ఆ 1000 రూపీస్ ఇక్కడ వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఆ పంపనీకి కన్సైనర్కి కొన్ని ఖర్చులు ఉంటాయి కదా. సో కన్సైనర్ ఎక్స్పెన్సెస్ కూడా డెబిట్ సైడ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఏమైనా వేసుకోవాలి? టు బ్యాంక్ ఆర్ క్యాష్ అకౌంట్ అని వేసుకోవాలి. కన్సైనీకి కూడా ఎక్స్పెన్సెస్ ఉంటాయి కదా, వాడి ఎక్స్పెన్సెస్ కూడా ఇన్ని వేసుకోవాలి. ఓకేనా? కన్సైనీ సేల్స్ చేస్తాడు. అవుట్ ఆఫ్ 100 గూడ్స్లో వాడు ఎన్ని గూడ్స్ అమ్మిండు, ఒక్కొక్క దాని రేట్ ఎంత అనేది చేస్తే మనకి సేల్స్ అనేది ఇక్కడ వేసుకోవాలి. కన్సైనీ ఎవరు, బ్రాకెట్లో సేల్స్, ఎంత సేల్స్ వేసిందో అది అమౌంట్ ఇక్కడ వేసుకోవాలి. సో కన్సైనీకి శాలరీ అనేది ఉండదు, కమిషన్ ఇస్తాం మనం. సో కమిషన్ ఇస్తాం కాబట్టి సేల్స్ మీద వాడు ఎంతైతే సేల్స్ చేస్తాడో దాని మీద మనం కమిషన్ అనేది ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ 10,000 అయితే 10% కమిషన్ అనేది వాడు అంటాడు. 10% కమిషన్ అంటాడు క్వశ్చన్లో. ఆ పర్సంటేజ్ దేని మీద క్యాల్కులేట్ చేయాలి అని అంటే సేల్స్ మీద చేయాలి. సేల్స్ ఒకవేళ 10,000 అనుకో, 10,000 మీద 10% చేస్తే 1000. ఆ 1000 తెచ్చి కమిషన్ కార్డు ఇక్కడ వేసుకోవాలి డెబిట్ సైడ్. ఓకేనా? నెక్స్ట్ క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉంటే ఇక్కడ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని వస్తుంది. డెబిట్ సైడ్ ఎక్కువ ఉంటే ఇక్కడ బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని వస్తుంది. ఇంకొకటి ఏం క్యాలిక్యులేషన్ చేయాలి? అన్సోల్డ్ స్టాక్ క్యాలిక్యులేషన్ చేయాలి, యాజ్ వెల్ యాజ్ అబ్నార్మల్ లాస్ క్యాలిక్యులేషన్ అనేది చేయాలి మీరు. అన్సోల్డ్ స్టాక్ అంటే ఏంటి? ఇప్పుడు 100 గూడ్స్లో వాడు 90 గూడ్సే అమ్మిండు అనుకోండి, దాన్ని మనం అన్సోల్డ్ స్టాక్ అని అంటాం. అంటే ఎన్ని అమ్మలేడు? 10 గూడ్స్ అమ్మలేడు. సో 10 గూడ్స్ అమ్మనందుకు వాడికి ఎంత అయితే లాస్ వచ్చిందో అది క్యాలిక్యులేషన్ చేయాలి. సో ఈ యూనిట్లో మీకు అన్సోల్డ్ స్టాక్ క్యాలిక్యులేషన్ ఉంటుంది, అబ్నార్మల్ లాస్ క్యాలిక్యులేషన్ ఉంటుంది. అబ్నార్మల్ లాస్ అంటే ఏంటి? ఒక్క ప్లేస్ నుంచి అంటే హైదరాబాద్ నుంచి సికింద్రాబాద్కి పంపించే టైంలో మధ్యలో యాక్సిడెంట్ అవ్వడం కానీ, గూడ్స్ డ్యామేజ్ అవ్వడం కానీ ఇట్లాంటివి జరుగుతాయి. సో అట్లాంటివి జరిగినప్పుడు ఎక్కడ వేసుకోవాలి, ఎలా క్యాలిక్యులేషన్ చేయాలనేది ఇక్కడ. ఓకేనా? సో డైరెక్ట్గా మనం ఇప్పుడు ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాము. సో ఇవన్నీ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి ఇక్కడ ఏమంటున్నాడు వాడు? ప్రవీణ్ ఆఫ్ హైదరాబాద్ కన్సైన్స్ విజయ్ ఆఫ్ విజయవాడ. కన్సైన్స్ అంటే పంపుతున్నాడు అని అందాం. సో ప్రవీణ్ ఏమవుతాడు? కన్సైనర్. విజయ్ ఏమవుతాడు? కన్సైనీ. ఎన్ని గూడ్స్ పంపుతున్నాడు? 100 గూడ్స్ పంపుతున్నాడు. ఒక్కొక్క దాని గూడ్ ఎంత?
5,000. సో 100 into 5,000 చేస్తే గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ 5 lakhs వస్తుంది కన్సైన్మెంట్ అకౌంట్లో. అవునా? డెబిట్ క్రెడిట్ ఉంటుంది. ఇది 2తో స్టార్ట్ అవుతుంది, ఇది బైతో స్టార్ట్ అవుతుంది. ప్రవీణ్ ఇన్కర్ ద ఫాలోయింగ్ ఎక్స్పెన్సెస్. ప్రవీణ్ అంటే కన్సైనరే కదా. ఏమేమి ఎక్స్పెన్సెస్ చేసినాడు వాడు? ఫ్రైట్ 5,000, ఇన్సూరెన్స్ 25,000. 5 to 5,000, ఇన్సూరెన్స్ 25,000. మొత్తం ఎంత? 30,000. టు బ్యాంక్ అకౌంట్ బ్రాకెట్ల కన్సైనర్ ఎక్స్పెన్సెస్ 30,000. గాట్ ఇట్. అండ్ విజయ్ పెయిడ్ అంటే విజయ్ అంటే ఎవడు? కన్సైనీ ఎక్స్పెన్స్ ఎంత? కార్టేజ్కి 4,000, రెంట్కి 6,000. సో టోటల్ 10,000 కదా. సో ఇక్కడ చూడండి, టు విజయ్ అకౌంట్ కన్సైనీ ఎక్స్పెన్సెస్ కార్టేజ్కి 4,000, రెంట్కి 6,000, టోటల్ 10,000 అని చెప్తున్నాడు. వేసేసుకున్నాం. నెక్స్ట్ ఏమంటున్నాడు? 4 cases వేర్ డ్యామేజ్డ్ డ్యూరింగ్ ద ట్రాన్సిట్. వాడు డ్యామేజ్డ్ అన్నా, యాక్సిడెంట్ అయిందనన్నా, ఇట్లాంటివి అయినానంటే మనము అబ్నార్మల్ లాస్ ఉందని అర్థం చేసుకోవాలి. అంటే క్వశ్చన్లో అబ్నార్మల్ లాస్ క్యాలిక్యులేషన్ అనేది కంపల్సరీగా చేయాలి అని అర్థం. ఎన్ని గూడ్స్ డ్యామేజ్ అయినాయంట? 4 goods డ్యామేజ్ అయినాయంట. సో ఇక్కడ చూడండి, 100 goodsలో 4 goods డ్యామేజ్ అయితే కన్సైన్ ఎన్ని గూడ్స్ రిసీవ్ అయిండు? 96 రిసీవ్ అయిండు. ఓకేనా? 100 goods నేను పంపిన, బట్ అక్కడికి వెళ్ళే మధ్యలో డ్యామేజ్ గూడ్స్ 4 అయినాయి. సో వాడు ఎన్ని రిసీవ్ అయినట్టు? 96 రిసీవ్ అయినట్టు. సో ఈ 96లో వాడు ఎన్ని అమ్మిండంట? 76 goods వేర్ సోల్డ్ ఎట్ 6,000 ఈచ్. సో 76 into 6,000 చేసుకుంటే మనకి సేల్స్ అమౌంట్ అనేది వస్తుంది. విచ్ ఇట్ మీన్స్ హియర్ విజయ్ అకౌంట్ అని చెప్పి సేల్స్ అని రాసి 4,56,000. 76 into 6,000 వేసి 4,56,000 అనేది వేయాలి. అండ్ ఇక్కడ క్వశ్చన్లో ఇంకా అదేమంటారు, ఇన్సూరెన్స్ క్లెయిమ్ అని అంటారు. సో ఇక్కడ 15,000 ఇన్సూరెన్స్ క్లెయిమ్ అని అంటున్నారు. అది మనం తీసుకోవాల్సిన అవసరం లేదు, మనకి సంబంధం లేని విషయం. డ్యామేజ్ అయిన గూడ్స్కి ఇన్సూరెన్స్ వచ్చిందా లేదా అనే విషయం మనకు అనవసరం అంటున్నాం. గాట్ ఇట్. ఇక్కడ ఏమంటున్నాడు? విజయ్కి ఎంత పర్సెంట్ కమిషన్? 5%. ఈ 5% సేల్స్ మీదగా చేస్తాము. 4,56,000కి 5% చేస్తే 22,800 వస్తుంది. ఆ 22,800 ఇక్కడ రాసుకోవాలి. టు విజయ్ అకౌంట్ కమిషన్ అని చెప్పి ఇక్కడ వేసుకుంటున్నాం. గాట్ ఇట్. నెక్స్ట్ ఇక్కడ ఏమంటున్నాడు? ఇంకా ఇప్పుడు మనము జస్ట్ అబ్నార్మల్ లాస్ క్యాలిక్యులేషన్, అన్సోల్డ్ స్టాక్ క్యాలిక్యులేషన్ చేయాలి. అన్సోల్డ్ స్టాక్ ఉందా అంటే ఉంది. 96లో వాడు 76 గూడ్సే అమ్మిండు. ఎన్ని గూడ్స్ అమ్మలేడు? 20 గూడ్స్ అమ్మలేడు. సో అన్సోల్డ్ స్టాక్ క్యాలిక్యులేషన్ ఉంది, అబ్నార్మల్ లాస్ క్యాలిక్యులేషన్ కూడా ఉంది. ఎలా చేయాలి అబ్నార్మల్ లాస్ క్యాలిక్యులేషన్ అంటే ఇక్కడ చూడండి మా, అబ్నార్మల్ లాస్ క్యాలిక్యులేషన్ ఫస్ట్ చెప్తున్నాను. ఎన్ని గూడ్స్ డ్యామేజ్ అయినాయి? 4 goods డ్యామేజ్ అయినాయి. పంపించేటప్పుడు ఒక్కొక్క దాని వాల్యూ ఎంత? 5,000. సో 4 into 5,000 20,000. ఏ క్వశ్చన్కైనా ఇట్లనే ఉంటుంది. ఎన్ని గూడ్స్ డ్యామేజ్ అయినాయి, పంపించేటప్పుడు ఒక్కొక్క దాని వాల్యూ ఎంత వేసుకొని 4 into 5,000 వేసుకొని 20,000 వేసుకున్నాం. ఈ అబ్నార్మల్ లాస్కి కన్సైనర్ ఎక్స్పెన్సెస్ ఒక్కటే యాడ్ చేసుకోవాలి. కన్సైనీవి ఎందుకు యాడ్ చేసుకోవద్దంటే వాడు ఇంకా రిసీవ్ అవ్వలేడు గూడ్స్ని. ఇప్పుడు నేను నీకు గూడ్స్ పంపుతున్నాను చెప్పిన, మధ్యలో డ్యామేజ్ అయితే నేను నీకు రుబాబ్ చేస్తున్నా కట్టుమని చెప్పి, చేయను కదా. సేమ్ అట్లనే అబ్నార్మల్ లాస్ విల్ ఓన్లీ డిపెండ్ ఆన్ ది కన్సైనర్ ఎక్స్పెన్సెస్. కన్సైనర్ ఎక్స్పెన్సెస్ మన క్వశ్చన్లో ఎంత క్యాలిక్యులేట్ చేసినాం? 30,000 కదా. 30,000 ఇంటూ ఎన్ని గూడ్స్ డ్యామేజ్ అయినాయి? 4 goods డివైడెడ్ బై ఎన్ని గూడ్స్ వీడు యాక్చువల్గా పంపిండు? 100 goods. సో 30,000 ఇంటూ 4 డివైడెడ్ బై 100 చేస్తే మీకు 1,200 వస్తుంది. సో ఎన్ని గూడ్స్ డ్యామేజ్ అయినాయి, ఒక్కొక్క దాని రేట్ ఎంత అని చెప్పేసి వేసుకోవాలి. తర్వాత ఏం చేయాలి? కన్సైనర్ ఎక్స్పెన్సెస్ ఎంత ఇంటూ ఎన్ని గూడ్స్ డ్యామేజ్ అయినాయి డివైడెడ్ బై ఎన్ని గూడ్స్ వీడు పంపిండు. ఫర్ ఎగ్జాంపుల్ 1000 goods పంపితే డివైడెడ్ బై 1000 అట్లా వేసుకోవాలి. సో మొత్తం ఎంత? 20,000 ప్లస్ 1,200 21,000 1,200. ఆ అబ్నార్మల్ లాస్ ఎప్పుడైనా మనం క్రెడిట్ సైడ్ వేసుకుంటాం. బై అబ్నార్మల్ లాస్ 21,200 అని చెప్పేసి. సో అబ్నార్మల్ లాస్ క్యాలిక్యులేషన్, అన్సోల్డ్ స్టాక్ క్యాలిక్యులేషన్ వచ్చేసింది అనుకోండి, మీకు కంపల్సరీగా ఈ యూనిట్ మీకు వచ్చేసినట్టే. ఓకేనా? బట్ మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఏం మిస్టేక్ చేస్తారంటే ఈ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడే మిస్టేక్ చేస్తారు. సో కొంచెం జాగ్రత్తగా వినండి. అన్సోల్డ్ స్టాక్ ఎన్ని గూడ్స్ అమ్మలేడురా? 20 goods అమ్మలేడు. ఒక్కొక్క దాని వాల్యూ ఎంత? పంపించేటప్పుడు
5,000. సో 20 into 5,000 1 lakh. అవునా? నెక్స్ట్ దీనికి కన్సైనర్ ఎక్స్పెన్సెస్ ఇద్దరిది యాడ్ చేయాలి. అన్సోల్డ్ స్టాక్కి ఇద్దరితో సంబంధం ఉంటుంది, అబ్నార్మల్ లాస్కి ఓన్లీ కన్సైనర్తో సంబంధం ఉంటుంది. కన్సైనర్ ఎక్స్పెన్సెస్ ఎంత? 30,000 ఇంటూ ఎన్ని గూడ్స్ వీడు అమ్మలేడు? 20. ఎన్ని గూడ్స్ వీడు పంపించినాడు? 100. సో మొత్తం ఎంత? 6,000. సో 30,000 ఇంటూ 20 డివైడెడ్ బై 100 వేస్తే 6,000 వస్తుంది. నెక్స్ట్ కన్సైనీ ఎక్స్పెన్స్ ఎంత? టోటల్గా 10,000 యాక్చువల్లీ. బట్ ఇక్కడ మనం రెంట్ తీసుకుంటలేము. రెంట్ అనేది రికరింగ్ ఎక్స్పెన్సెస్. మనం క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు ఓన్లీ నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ మాత్రమే తీసుకోవాలి. రికరింగ్ ఎక్స్పెన్సెస్లో రెంట్ కానీ, గోడౌన్ రెంట్ కానీ ఇట్లాంటివి వచ్చినప్పుడు క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు మనం తీసుకోవద్దు. ఇక్కడ వాడు ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకోవచ్చు, బట్ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు రెంట్ అనేది తీసుకోవద్దు. సో రిమైనింగ్ అమౌంట్ ఎంత? 4,000 కాటేజ్కి కదా. 4,000 ఇంటూ ఎన్ని గూడ్స్ వీడు అమ్మలేడు? 20. ఎన్ని గూడ్స్ వీడు అమ్మినాడు? 76. సో 4,000 ఇంటూ 20 డివైడెడ్ బై 76 చేస్తే 1053 వస్తుంది. సో 1 lakh plus 6,000 plus 1,053 means 1,07,053. అంటే క్యాలిక్యులేషన్ ఆఫ్ అన్సోల్డ్ స్టాక్ అమౌంట్ ఎంత? 1,07,053. ఆ 1,07,053 బై క్లోజింగ్ స్టాక్ అన్న కన్సైన్మెంట్ స్టాక్ అన్న చెప్పేసి ఇక్కడ రాసుకోవాలి. 1,07,053. సో నెక్స్ట్ ఇప్పుడు డెబిట్ ఎక్కువ ఉందా, క్రెడిట్ ఎక్కువ ఉందా టోటల్ చేసుకోండి. క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉంది. క్రెడిట్ సైడ్ ఎంత ఎక్కువ ఉంది? 5,84,253 ఉంది. హైయెస్ట్ అమౌంట్ బోత్ ద సైడ్స్ వేసుకో. 5,84,253లో ఇవన్నీ మైనస్ చేస్తే మనకి టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎంత వస్తుంది? బ్యాలెన్సింగ్ ఫిగర్ 21,453 వస్తుంది. గాట్ ఇట్? ఇది కన్సైన్మెంట్ అకౌంట్. ప్రతి క్వశ్చన్ ఇంతే ఉంటుంది. సో చాలా జాగ్రత్తగా అర్థం చేసుకొని చేయండి. నెక్స్ట్ మీకు విజయ్ అకౌంట్ ఉంటుంది. విజయ్ అంటే ఎవడు? కన్సైనీ అకౌంట్. కన్సైనీ అకౌంట్లో వాడికి సంబంధించిందే రాసుకోండి. ఇప్పుడు కన్సైన్మెంట్ అకౌంట్లో విజయ్ అకౌంట్ సేల్స్ ఏదైతే ఉందో ఇది క్రెడిట్ ఉంది. ఇక్కడ క్రెడిట్ అయినప్పుడు ఆ అకౌంట్లో డెబిట్ అవుతుంది. ఏ అకౌంట్ల కింద తెస్తున్నాము? కన్సైన్మెంట్ అకౌంట్ల కింద తెస్తున్నాం. సేల్స్ ఎంత? 4,50,000. సో విజయ్ యొక్క ఎక్స్పెన్సెస్, విజయ్ యొక్క కమిషన్ రెండు వేసుకోవాలి. ఓకేనా? అక్కడ ఆ అకౌంట్లో డెబిట్ అయితే ఈ అకౌంట్లో క్రెడిట్ అయినాయి. సో 4,56,000కి 10,22,800 మైనస్ చేస్తే రిమైనింగ్ బ్యాలెన్సింగ్ ఫిగర్ ఎంత? 4,23,200. సో అక్కడ ఓన్లీ విజయ్కి అంటే కన్సైనీకి సంబంధించింది మాత్రమే వేసుకోవాలి. నెక్స్ట్ థర్డ్ అకౌంట్ ఏంటి అమ్మా అంటే గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్. గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్లో ఇది ఫిక్స్డ్ ఉంటుంది. మనము క్రెడిట్ సైడ్లో బై కన్సైన్మెంట్ అకౌంట్ అని రాసేసి మనం ఎన్ని గూడ్స్ పంపినాం? 5 lakhs వర్త్ గల గూడ్స్ పంపినాం కదా. అంటే 100 into 5,000 అంటే 5 lakhs కదా. ఆ 5 lakhsని ఎప్పుడైనా ట్రేడింగ్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఆ 5 lakhs ఇక్కడ 5 lakhs టాలీ అవుతుంది. సో రిమైనింగ్ దట్స్ ఇట్. ఓకే. సో ట్రేడింగ్ అకౌంట్ అంటే గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్, కన్సైనీ అకౌంట్, కన్సైనర్ అకౌంట్ ఇవన్నీ సేమే ఉంటాయి ప్రతి క్వశ్చన్లో. జస్ట్ మీరు క్యాలిక్యులేషన్ పార్ట్ ఒక్కటి అర్థం చేసుకోవాలి. సో దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్ విల్ గెట్ 12 marks పక్కా ఇన్ టుమారోస్ ఎగ్జామినేషన్. సో చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ఇందులో 2 methods ఉంటాయమ్మా. ఇది బేసిక్ మెథడ్, ఇంకొకటి ఇన్వాయిస్ మెథడ్ అని కూడా ఉంటుంది. ఇప్పుడు మీకు ఒక హోంవర్క్ క్వశ్చన్ ఇస్తాను, అది మీరు ప్రాక్టీస్ చేయండి. ఏంటి ఆ క్వశ్చన్ అని అంటే ఈ క్వశ్చన్ చూడండి. రాకేష్ ఆఫ్ హైదరాబాద్ కన్సైన్ సురేష్ ఆఫ్ సూర్యాపేట్ 150 గూడ్స్ పంపిస్తున్నాడు. ఒక్కొక్క అనేది 3,000 అంటే గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ వచ్చింది. రాకేష్ ఇన్కర్డ్ ద ఫాలోయింగ్ ఎక్స్పెన్సెస్: ఫ్రైట్ 6,000, ఇన్సూరెన్స్ 16,000. మొత్తం ఎంత? 24,000. అంటే కన్సైనర్ ఎక్స్పెన్సెస్ 24,000, కన్సైనీ ఎక్స్పెన్సెస్ 4,000 ఏమో కాటేజ్కి, 5,400 ఏమో రెంట్కి, మొత్తం 9,400. 10 గూడ్స్ డ్యామేజ్ అని అంటే డ్యామేజ్ అయితే అబ్నార్మల్ లాస్ వేయాలి. ఓకేనా? సో 150లో 10 డ్యామేజ్ అయితే వాడు ఎంత రిసీవ్ అయ్యిండు? 140 రిసీవ్ అయ్యిండు కన్సైనీ. 140లో వీడు ఎంత కమ్మిండు? 120 గూడ్సే అమ్మిండు. ఒక్కొక్క దాన్ని 4,500కి అమ్మిండు. సో సేల్స్ అమౌంట్ కూడా వచ్చింది, 6% కమిషన్ కూడా అన్నాడు, అది కూడా వచ్చేసింది.
అన్సోల్డ్ స్టాక్ 20 ఉంటుంది. ఎందుకనంటే 150లా 10 గూడ్స్ డ్యామేజ్ అయితే వాడు 140 రిసీవ్ అయ్యిండు, 140లా 120 అమ్మిండు, రిమైనింగ్ 20 అమ్మలేడు. సో 10 ఏమో అబ్నార్మల్ లాస్, అన్సోల్డ్ స్టాక్ ఏమో 20. సో 2 క్యాలిక్యులేషన్ అనే పార్ట్ అనేది మీరు కంపల్సరీగా చేయాలి. ఈ క్వశ్చన్ మీరు హోంవర్క్ చేసుకోండి. కావాలని అంటే ఇక్కడ మీకు ఆన్సర్ చూపిస్తాను, ఓకేనా. సో ఇది కన్సైన్మెంట్ అకౌంట్, ఇది కన్సైనీ అకౌంట్, ఇది గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్. గాట్ ఇట్. ఇది కూడా చూడండి క్యాలిక్యులేషన్ పార్ట్ కూడా మీరు చేయడానికి ట్రై చేయండి, ఓకేనా. సో హీరో సైకిల్ కంపెనీది కూడా ఈ క్వశ్చన్ కూడా మీరు హోంవర్క్ అనేది చేయండి, ఓకేనా. సో ఈ హీరో సైకిల్ కంపెనీ కన్సైన్ టు అంకిత్. సో హీరో సైకిల్ కంపెనీ ఏమో కన్సైనర్, అంకిత్ ఏమో కన్సైనీ. ఇది కూడా మీరు బేసిక్గా హోంవర్క్ అనేది చేయండి, కంపల్సరీ క్వశ్చన్ అనమాట. సో ఇట్లాంటి క్వశ్చన్సే వస్తాయి, ఇంకేం రావన్నమాట, ఓకేనా. ఇందులో నెక్స్ట్ మెథడ్ ఏముంటుందమ్మా అంటే ఇన్వాయిస్ మెథడ్ ఉంటుందేమో. ఇన్వాయిస్ మెథడ్ ఎట్లుంటుంది, ఇక్కడ ఇన్వాయిస్ మెథడ్ అని చెప్పడానికి ఎలా గుర్తుపడతామంటే ఇక్కడ చూడండి, ఉషా లిమిటెడ్ సెండ్ 100 సివింగ్ మిషన్స్ టు కన్సైన్మెంట్ ఆఫ్ రవి. సో ఉషా అనేది కన్సైనర్, రవి అనేటోడు కన్సైనీ. కాస్ట్ ఆఫ్ ది ఈచ్ మిషన్ ఎంత 300, బట్ ఇన్వాయిస్ అని వచ్చింది కదా, ఇన్వాయిస్ 25% అబౌవ్ ది కాస్ట్ అంటున్నాడు. సో వీడు 300 రూపీస్కి ఇస్తా అని ఫస్ట్ అన్నాడు. తర్వాత ఇన్వాయిస్ అంటే ఇది బిల్లు మీద 25% ఎక్స్ట్రా వేసిందంట. 300కి 25% వేస్తే 75 వస్తుంది. అంటే వీడు 300కి ఇయ్యలేడు, బిల్లు మీద 375 రూపీస్ వేసిండు. సో మనం ఎంత అయితే చెప్పడం ఈజ్ నాట్ ఇంపార్టెంట్, బిల్లు మీద ఎంత అమౌంట్ పడ్డది అనేది ఇంపార్టెంట్. కాబట్టి 100 ఇంటూ 375 చేస్తే 37,500. కన్సైనర్ ఎక్స్పెన్సెస్, కన్సైనీ ఎక్స్పెన్సెస్, కన్సైనీ సేల్స్, కన్సైనీ కమిషన్, ఇంతవరకు సేమ్ ఉంటుంది. ఇంకొకటి, ఇందులో ఇన్వాయిస్ మెథడ్లో అబ్నార్మల్ లాస్ అనేది ఉండదు. వాడు క్వశ్చన్లో ఇయ్యడు, మీరు ఓన్లీ అన్సోల్డ్ స్టాక్ క్యాలిక్యులేషన్ ఒక్కటి చేయాలి. సో ఇక్కడ 100 గూడ్స్ పంపినప్పుడు వాడు ఎన్ని గూడ్స్ అమ్మిండు, 80 గూడ్స్ అమ్మిండు. ఎన్ని అమ్మలేడు, 20 గూడ్స్ అమ్మలేడు. సో దానికి క్యాలిక్యులేషన్ ఎలా చేస్తాము, సో ఇక్కడ చూడండి 20 గూడ్స్ అమ్మలేడు కదా. సో 20 ఇంటూ 375 చేస్తే 7,500 వస్తుంది. అన్సోల్డ్ స్టాక్కి కన్సైనర్ ఇద్దరిది యాడ్ చేయాలి కాబట్టి, సో కన్సైనర్ ఎక్స్పెన్సెస్ 100 ఇంటూ 20 గూడ్స్ డ్యామేజ్ అయినాయి, టోటల్ 100 పంపిండు. 100 ఇంటూ 20 డివైడెడ్ బై 100 20. నెక్స్ట్ కన్సైనీ ఎక్స్పెన్సెస్ 1000 ఇంటూ ఎన్ని గూడ్స్ అమ్మలే 20, ఎన్ని గూడ్స్ వి రిసీవ్ అయిన 100 చేస్తే 200. సో 7,500 ప్లస్ 200 ప్లస్ 20 7,720. అది అన్సోల్డ్ స్టాక్ క్యాలిక్యులేషన్ 7,720 వచ్చేసింది. నెక్స్ట్ మీకు ఏముంది, గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ ఉంది. గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ ఎలా చేస్తారు, యాక్చువల్లీ 37,500 పడ్డది. 100 గూడ్స్ ఒక్కొక్కటి బిల్లు మీద వాడు 375 లెక్కేస్తే 37,500 వచ్చింది. ఒకవేళ వాడు చెప్పినట్టుగా 300 రూపీస్ లాగా వేస్తే, సో 100 ఇంటూ 300 రూపీస్ లాగా వేస్తే 30,000 అవుతుంది. అంటే మనం ఎక్స్ట్రా ఎంత అమౌంట్ కట్టినాము, 7,500 ఎక్స్ట్రా కట్టినాము. ఆ ఎక్స్ట్రా అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ వేసుకోవాలి మనం ఇన్వాయిస్ మెథడ్లో. అర్థమైందా? ఇన్వాయిస్ మెథడ్లో 7,500 ఎలా వచ్చిందంటే, ఒకవేళ వాడు అన్నట్టుగా 300 రూపీస్కి మనం కొని ఉంటే మనకి 7,500 మిగిలేవి అని చెప్పేసి ఇక్కడ వేసుకోవాలి, బై గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అనేసి. నెక్స్ట్ ఇక్కడ మీకు 1,500 ఎలా వచ్చిందంటే, ఇప్పుడు మనకి అన్సోల్డ్ స్టాక్ ఎంత ఉంది మా 20 ఉంది కదా, 20 గూడ్స్ ఒక్కొక్క దాని రేట్ ఎంత వేసుకున్నాం, 375 వేసుకున్నాం. ఒకవేళ 20 ఇంటూ 300 చేస్తే 6,000 వస్తుంది, ఓకేనా. దానికి కన్సైనర్ ఎక్స్పెన్సెస్ 20, కన్సైనీ ఎక్స్పెన్సెస్ 200 యాడ్ చేస్తే 6,220 వస్తుంది. సో ఇప్పుడు 7,720లకేని 6,620 మైనస్ చేస్తే రిమైనింగ్ 1,500 బ్యాలెన్స్ ఇక్కడ వేసుకోవాలి ఇన్వాయిస్ మెథడ్లో. అంటే ఒకవేళ 375 అయితే మనకి ఇంత లాస్ వచ్చింది, ఒకవేళ 300 రూపీస్ రేట్ అయితేనేమో ఎంత లాస్ వస్తుంది అనేది ఇక్కడ వేసుకోవాలి. ఇది ఇన్వాయిస్ మెథడ్. ఈ 2 మెథడ్స్ మీరు బేసిక్గా నేర్చుకున్నా కూడా పక్కా మీరు అటెంప్ట్ చేస్తారు క్వశ్చన్ని, ఓకేనా స్టూడెంట్స్. సో ఇన్వాయిస్ మెథడ్లో ఇది ఒకటి ఉంది, ఇది హోంవర్క్ చేయండి, ఇది చూడకుండా చేయండి. నేను జస్ట్ సింపుల్గా చెప్పిన కాబట్టి ఉషా లిమిటెడ్ది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది వీడియో. కన్సైన్మెంట్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను.
ఒకవేళ మీరు కమెంట్ అయితే డెఫినెట్గా చేయండి, ఎవరైతే వీడియోని ఫుల్గా చూసినారో. మెటీరియల్ చెప్తే మీకు అర్థం అవుతుందా లేదా అనేది కూడా చెప్పండి. సో బికాజ్ అర్థం కాకపోతే నేను వేస్ట్ ఆఫ్ టైం చేసి కూడా వేస్టే కాబట్టి అలానే అంటున్నాను. సో ప్రజెంట్ నాకు టైం లేదు కాబట్టి చేయట్లేదమ్మా. బట్ మీ అందరికీ నేను ఆల్వేస్ హెల్ప్ చేస్తాను. సో ఈ బేసిక్స్ నేర్చుకోండి. ఈ ఏవైతే హోంవర్క్స్ ఇచ్చినో ఇవి నేర్చుకోనికే ట్రై చేయండి. నేను కొన్ని పీడిఎఫ్స్ టెలిగ్రామ్లో అప్లోడ్ చేశాను. ఆ పీడిఎఫ్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా మీకు అర్థం అనేది అయిపోతుంది. ఓకేనా? సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ది వీడియో స్టూడెంట్స్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో దెన్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ షేర్ విత్ ఆల్ యువర్ ఫ్రెండ్స్ అండ్ గ్రూప్స్. ఓకే, ఆల్రెడీ మన ఛానల్లో యూనిట్ 1, ఇప్పుడు యూనిట్ 2 అనేది ఎక్స్ప్లెనేషన్ వీడియో ఆల్రెడీ ఉన్నాయి. యూనిట్ 3, యూనిట్ 4, యూనిట్ 5 కూడా అప్లోడ్ అయ్యే ఉంటాయి ఈ పాటికి. సో చెక్అవుట్ చేయండి అండ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ హౌ యూ ఫెల్ట్ అబౌట్ ది వీడియో. మన ఛానల్ 50K సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉంది కాబట్టి జల్దీ 50K సబ్స్క్రైబర్స్ ఫినిష్ చేసేయండి. ఓకేనా? ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ యాజ్ వెల్ యాజ్ ది ప్రిపరేషన్. సీ యూ ఆల్ ద నెక్స్ట్ వీడియో. బై స్టూడెంట్స్.